హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే మైనారిటీస్ రైట్స్ డే అని చెప్పేసి ఈరోజు మనము సెలబ్రేట్ చేస్తూ ఉంటామండి. సో మనకి నేషనల్ మైనారిటీస్ డే ఎప్పుడు అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో డిసెంబర్ 18వ తారీఖు అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మనకి మన భారతదేశంలో మైనారిటీస్ డేని డిసెంబర్ 18న సెలబ్రేట్ చేస్తూ ఉంటాం. అయితే 2023కు సంబంధించి మరి యొక్క నేషనల్ మైనారిటీస్ డే యొక్క థీమ్ ఇతివృత్తంగా ఏముంది సార్ అంటే సెలబ్రేటింగ్ డైవర్సిటీ అండ్ ఇన్క్లూజన్ అనేది దీని యొక్క థీమ్గా ఉందండి. సో థీమ్ కూడా గుర్తుంచుకోవడానికి ఈజీగానే ఉంది. సెలబ్రేటింగ్ డైవర్సిటీ అండ్ ఇన్క్లూజన్ అనే థీమ్తో దీన్ని కండక్ట్ చేస్తూ ఉంటారు. అంటే మైనారిటీకి సంబంధించినటువంటి వాళ్ళ హక్కులను కానివ్వండి, సో వాళ్ళు ఏదైతే వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కానివ్వండి, వీటన్నిటిని ఓవర్కమ్ చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తూ ఉంటాయన్నమాట. అయితే మనకి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది సార్ అంటే 1992లో ఈ యాక్ట్ రావడం జరిగిందండి. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ని 1993లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఏదైతే ఈ మైనారిటీస్ ఉంటారో వీళ్ళ యొక్క హక్కుల్ని ఇది కాపాడుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రజెంట్ మనకి అసలు మైనారిటీస్ అంటే ఎవరున్నారు సార్ మన భారతదేశంలో అంటే ముస్లిమ్స్ని, క్రిస్టియన్స్ని, సిఖ్స్ని, బుద్ధిస్ట్ని, పార్సీస్ని మనము మైనారిటీస్గా కన్సిడర్ చేస్తూ ఉంటాం ఇనీషియల్లో అండి. సో ఇనీషియల్లో ముస్లిం, క్రిస్టియానిటీ, సిఖ్స్, బుద్ధిస్ట్ అండ్ పార్సీస్ వీళ్ళని మాత్రమే మనకి మైనారిటీస్గా గుర్తించారు. ఆ తర్వాత 2014 జనవరి 27వ తారీఖున సో జైన్స్ అని చెప్పేసి అంటామా, జైన మతస్థులు వాళ్ళను కూడా మైనారిటీస్లోకి యాడ్ చేయటం జరిగిందండి. అంటే మైనారిటీస్ అంటే వాళ్ళు మాట్లాడే ఆ యొక్క భాషను బట్టి, వాళ్ళ యొక్క పాపులేషన్ బట్టి సో మనం వాళ్ళు మైనారిటీస్గా కొంతమందిని గవర్నమెంట్ గుర్తిస్తూ ఉంటుంది. అలా మొత్తం మన భారతదేశంలో ఇప్పటి వరకు సో ముస్లిము, క్రిస్టియానిటీ, సిఖ్స్, బుద్ధిస్టు, పార్సీస్ అండ్ జైన్స్ మొత్తం 6 కమ్యూనిటీస్ని మైనారిటీస్గా గుర్తించడం జరిగింది. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారము మొత్తం 19.3% మైనారిటీస్ ఉన్నారండి. అప్రాక్సిమేట్గా 19.3% మైనారిటీస్ ఉన్నారు. వారిలో ముస్లిమ్స్ అప్రాక్సిమేట్గా 14.2% ఉన్నారు. సో క్రిస్టియానిటీ 2.3% ఉన్నారు. సిఖ్స్ వచ్చేసరికి 1.7% ఉన్నారు. బుద్ధిస్ట్ 0.7% ఉన్నారు. జైన్స్ 0.4% ఉన్నారు. పార్సీస్ వచ్చేసరికి 0.006% ఉన్నారు. సో అకార్డింగ్ టు ద 2011 సెన్సస్. అదేవిధంగా ప్రస్తుతం మన యొక్క నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ చైర్మన్గా ఎవరున్నారు సార్ అంటే ఇక్బాల్ సింగ్ లాల్పూర్ అనే వ్యక్తి ఉండడం జరిగింది. సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసామంటే నేషనల్ మైనారిటీస్ రైట్స్ ఆ డే ఎప్పుడు, దాని యొక్క థీమ్ ఏంటి, అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది, అసలు మన భారతదేశంలో మొత్తం మైనారిటీస్ ఎవరున్నారు ఏంటి, అదేవిధంగా 2011 సెన్సస్ ప్రకారము వాళ్ళ యొక్క పర్సంటేజ్ ఎంత ఉంది టోటల్ పాపులేషన్లో అని చెప్పేసి మనం డిస్కస్ చేయటం జరిగింది. సో వీటి గురించి మనకి గతంలో ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయండి. 2011 సెన్సస్ ప్రకారము క్రిస్టియానిటీ లేదా ముస్లిమ్స్ పర్సంటేజ్ ఎంత ఇలా అడిగిన సందర్భాలు ఉన్నాయి. అదేవిధంగా నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది ఇలా అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే త్వరలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉండబోతుంది అని చెప్పేసి నిన్న నరేంద్ర మోదీ గారు మరోసారి చెప్పడం జరిగిందండి. సో నిన్న మనకి గుజరాత్లో సూరత్లో ఉన్నటువంటి సూరత్ డైమండ్ బోర్స్ అని చెప్పేసి సో దీనిని ప్రారంభిస్తూ ఈ యొక్క పెద్ద కమర్షియల్ సముదాయం అని ఒక పెద్ద బిల్డింగ్ ఇది. సో ఇదైతే మనకి సూరత్ డైమండ్ బోర్స్ అని చెప్పేసి ఓవరాల్గా బిల్డింగ్ని పిలుస్తూ ఉంటామండి. సో ఇక్కడ మీరు పిక్లో చూసినట్లు సో ఇదేనండి. సో దీన్ని ప్రారంభిస్తూ నరేంద్ర మోదీ గారు మళ్ళీ నేనే 3వసారి పిఎంగా అధికారం చేపడతాను, సో చేపట్టగానే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతున్నాము మనము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా గుజరాత్లోని సూరత్ నగరానికి సమీపంలోని సో మనకి సూరత్ నగరానికి సమీపంలోని కజోడ్ గ్రామంలోని అతి పెద్దదైన అత్యాధునిక వజ్రాల వ్యాపార కేంద్రం అండి. సో ఇదేనండి వజ్రాల వ్యాపార కేంద్రం. సో దీన్నే మనము సూరత్ డైమండ్ బోర్స్ అని చెప్పేసి పిలుస్తాం. దీని
దీనిని ఈ యొక్క సముదాయాన్ని, ఈ యొక్క వ్యాపార కేంద్రాన్ని నిన్న నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. ప్రపంచంలోనే అత్యాధునిక కేంద్రం ఏంటి సార్ అంటే, ఆఫీస్ ఏంటి సార్ అంటే ఈ యొక్క సూరత్ డైమండ్ బోర్సేనండి. గతంలో మనకి అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ అని చెప్పేసి అంటామండి, అక్కడ ఉండేది. సో అదే అతిపెద్ద, అత్యంత విలాసవంతమైనటువంటి అతిపెద్ద ఆఫీస్గా చెప్తారండి. ఇప్పుడు దాన్ని బీట్ చేసి ఈ యొక్క సూరత్ డైమండ్ బోర్స్ రావడం జరిగింది. గతంలో మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశామండి. సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాపార కేంద్రంగా కాబోతుంది, నరేంద్ర మోదీ గారు త్వరలో దీన్ని ప్రారంభించబోతున్నారు అని చెప్పేసి మనం గతం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. ఇప్పుడు ఎందుకు సార్ వార్తల్లోకి వచ్చిందంటే, నరేంద్ర మోదీ గారు నిన్న దీనిని ప్రారంభించడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందే, సో డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం సూరత్ అంటూ ఉంటామండి. అంటే ఎక్కువగా ఈ యొక్క కృత్రిమ వజ్రాలు కానివ్వండి, సో వీటన్నిటి మాత్రం పాలిష్ చేయటం, వజ్రాలని, డైమండ్స్ని అవన్నీ తయారు చేసేది కూడా ఎక్కువగా సూరత్ అండి. అందువల్ల మనము దాన్ని డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పి సూరత్ అంటాం. సో ఏదైతే ఈ యొక్క పెద్ద వజ్రాల వ్యాపార కేంద్రం అండి, సో దీంట్లో రకరకాల అంటే దగ్గరగా 19 భవనాలు, ఒక్కొక్క భవనంలో 15 సో మనకి ఫ్లోర్స్ ఉంటాయండి. సో అక్కడ వ్యాపారవేత్తలు వాళ్ళు చేసుకోవడానికి సో ఆఫీసెస్ అంటే మనం ఆఫీసెస్ లాగా, అదేవిధంగా లాకర్స్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఒక వ్యాపార సముదాయం అండి. దీన్ని ప్రారంభించడం జరిగింది. సో ఇది ప్రారంభిస్తూ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ వస్తుంది, రాబోతుంది. సో ఖచ్చితంగా మేము ఆ ప్రయత్నం చేస్తాము అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు నిన్న చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఏదైతే మనకి సూరత్ డైమండ్ బోర్స్కి సంబంధించి దీనిని డైమండ్ రీసెర్చ్ అండ్ మర్కంటైల్ సిటీలో భాగంగా 35.54 ఎకరాలలో దీనిని నిర్మించడం జరిగిందండి. అయితే మొత్తము 3,400 కోట్ల రూపాయలతో దీనిని నిర్మించడం జరిగింది ఈ యొక్క భవనాన్ని. సో మొత్తం 9 భవనాలు ఉంటాయి, ఒక్కొక్క భవనంలో 15 అంతస్తులు ఉంటాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో గుర్తుంచుకోండి, అంతకుముందు అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ అనేది అతిపెద్ద సో మనకి ఈ యొక్క వ్యాపార కేంద్రంగా ఉండేది. ఇప్పుడు దాన్ని బీట్ చేసి సూరత్ డైమండ్ బోర్స్ రావడం జరిగింది. సో అదేవిధంగా నిన్న నరేంద్ర మోదీ గారు సూరత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే రీసెంట్గా దానికి జాతీయ హోదా అంటే మనకి జాతీయ హోదా నుంచి ఇంటర్నేషనల్ హోదా ఇచ్చారు ఆ యొక్క విమానాశ్రయానికి అని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేశామండి. సో దాంట్లో భాగంగానే సూరత్ విమానాశ్రయంలో ఒక కొత్త టెర్మినల్ను నిన్న నరేంద్ర మోదీ గారు ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో పాటుగా ఈ పాయింట్ కూడా గుర్తుంచుకోండి. సో సూరత్ ఒక 2 days నుంచి కూడా మనం డిస్కస్ చేశామండి. సూరత్ విమానాశ్రయం అని చెప్పేసి దానికి అంతర్జాతీయ హోదా కల్పించారు అని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేశాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సూరత్ డైమండ్ బోర్స్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నేటి నుంచి పసిడి బాండ్ల విక్రయం అని చెప్పేసి మనకి సోవర్జిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటామండి. సో దీన్ని 2023-24 సిరీస్ 3లో భాగంగా డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 22 వరకు ఈ బాండ్లను సేల్ చేస్తుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో పసిడి బాండ్లకు గ్రాము ధరను 6,199 రూపాయలుగా ఆర్బీఐ నిర్ణయించడం జరిగింది. సో ఆర్థికంగా ఒక సంవత్సరంలో ఒక వ్యక్తి గరిష్టంగా 4 కిలోల వరకు బంగారాన్ని కొనుక్కోవచ్చు అని చెప్పేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగిందండి. సో గతంలో చాలా ఎగ్జామ్లో కూడా ఈ యొక్క సోవర్జిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అంటే ఏంటి, సో దాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, దాని యొక్క ఉద్దేశం ఏంటి, సో మినిమం ఎంత గోల్డ్ కొనుక్కోవచ్చు, మ్యాక్సిమం ఎంత గోల్డ్ కొనుక్కోవచ్చు, అసలు ఈ సోవర్జిన్ గోల్డ్ బాండ్స్ని ఎవరు ఇష్యూ చేస్తారు, ఇలా డిఫరెంట్ మాడ్యూల్లో లాస్ట్ టైం చాలా ఎగ్జామ్లో కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయండి. సో ఇన్ జనరల్గా కూడా ఫిజికల్ ఫార్మేట్లో గోల్డ్ యొక్క వాడకాన్ని అంటే యొక్క సేల్స్ని తగ్గించడం కోసం ఇవి బాండ్స్ రూపంలో అందిస్తూ ఉంటారండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒకవేళ ఈ బాండ్ కొనుక్కున్నారనుకోండి, అంటే డిసెంబర్ 18 నుంచి డిసెంబర్ 22 లోపు ఒక బాండ్ ఉంటుందండి. సో దాన్నే సోవర్జిన్ గోల్డ్ బాండ్ అని చెప్పేసి అంటాము. సో దీంట్లో మీరు ఎన్ని గ్రాములు కొనుక్కోవాలి అంటే మినిమం 1 గ్రామ్ అండి, మినిమం 1 గ్రామ్, మ్యాక్సిమం సో 4 kgs 4 kgల వరకు కొనుక్కోవచ్చు. సో ఇలా కొనుక్కున్న తర్వాత మనం ఈరోజు ఒక్కొక్క గ్రామ్ ఎంత కొంటున్నాము, 6,199 రూపాయలు కొంటున్నాము. సో అది తర్వాత అంటే మెచ్యూరిటీ పీరియడ్ కూడా ఉంటుందండి. ఆ మెచ్యూరిటీ పీరియడ్ అయిన తర్వాత సో అప్పటి గోల్డ్ రేట్ ఎంత ఉందో దాన్ని చూసుకొని సో ఈ బాండ్ ఇచ్చామనుకోండి, అప్పుడు ఉన్నటువంటి గోల్డ్ రేటుతో మనకి మళ్ళీ అమౌంట్ కేంద్ర ప్రభుత్వం అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్ళీ మనకి ఇస్తుంది. సో ఇది కాన్సెప్ట్. అంటే గోల్డ్ని బాండ్ రూపంలో కొంటున్నాం అనమాట. ఇప్పుడు కూడా అంతేగా మనం మామూలుగా ఒక బ్రాస్లైట్, ఒక చైన్ ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ్ ధర పెట్టి కొన్నామనుకోండి, 5 సంవత్సరాల తర్వాత లేకపోతే 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ దాని వాల్యూ చూసామనుకోండి, సో ఇప్పుడు గ్రాము 699 ఉంటే
నెక్స్ట్ 8,000 ఉందనుకోండి, సో అప్పుడు ఆ 8,000 అమౌంటే సో ఈ బాండ్ రూపానికి ఇస్తారనమాట. ఇది కాన్సెప్ట్. సో దీన్నే మనము సోవెర్జిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అని చెప్పేసి అంటామండి. సో ఇది 2023-24 సంబంధించి 3వ విడతగా అందిస్తూ ఉన్నారు. దీని యొక్క ప్రధాన లక్ష్యం, ఈ బాండ్స్ యొక్క ఉద్దేశం, ఆబ్జెక్ట్ ఏంటి సార్ అంటే టు రెడ్యూస్ ద డిమాండ్ ఫర్ ఫిజికల్ గోల్డ్. భౌతికంగా ఈ యొక్క గోల్డ్ యొక్క వాడకాన్ని తగ్గించడం కోసం దీన్ని తీసుకురావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే, సో ఏదైతే భారతీయులు ఎక్కువగా గోల్డ్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారండి, అంటే అది పెట్టుబడిగా కూడా ఉపయోగిస్తూ ఉంటారనమాట. సో అందువల్ల ఏదైతే మనకి ఫిజికల్ ఫార్మేట్లో గోల్డ్ని దాని యొక్క డిమాండ్ తగ్గించడం కోసం ఈ బాండ్లను తీసుకురావడం జరిగింది. సో ఇష్యూడ్ చేసేది ఎవరు సార్ అంటే, సో ఇష్యూడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ యాక్ట్ 2006. చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ గోల్డ్ బాండ్ ఇష్యూ చేసేది ఎవరు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్ ద బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ప్రోద్బలంతోనే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది. మన ఎగ్జామ్లో అడిగితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియానా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఆప్షన్లో ఉంటే సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి మనం ఆన్సర్ చేయాలండి. ఇష్యూడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్ ద బిహాఫ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇష్యూడ్ బై ఆర్బీఐ అండర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ యాక్ట్ 2006. ఏ యాక్ట్ ప్రకారం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీస్ యాక్ట్ 2006 ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేస్తుంది. సో టెన్యూర్ ఎంత సార్ అంటే 8 years అండి. అంటే ఈరోజు మనం బాండ్ కొన్నామనుకోండి, సో అంటే 8 years వరకు దాన్ని మనం హోల్డ్లో పెట్టుకోవాలి. 8 years తర్వాత మెచ్యూరిటీ అవుద్ది. ఒకవేళ ముందుగానే తీసుకోవాలంటే కనీసం ప్రీ మెచ్యూరల్ విత్డ్రాల్ అని చెప్పేసి అంటాం, అంటే లాక్ ఇన్ పీరియడ్ కనీసం 5 years ఉండాలండి. సో మనం మామూలుగా అయితే మాత్రం టెన్యూర్ అయితే 8 years అండి. అలా కాకుండా ప్రీ మెచ్యూర్ ఆఫ్టర్ 5 years, అంటే మెచ్యూర్ కాకముందే 5 సంవత్సరాల తర్వాత తీసుకోవచ్చు. ఇది కూడా ఉంటుందండి, కాకపోతే కొంత అమౌంట్ తగ్గించేస్తారనమాట. సో అందువల్ల టెన్యూర్ వచ్చేసరికి 8 years అని చెప్పేసి గుర్తుంచుకోండి. ప్రీ మెచ్యూర్ అయితే మాత్రం 5 years అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మినిమం 1 gram మనం కొనుక్కోవచ్చు. మ్యాక్సిమం అండి ఇండివిజువల్ వ్యక్తులైతే 4 kgs, ఇందాక మనం చెప్పాం కదండి, 4 kgs వరకు కొనుక్కోవచ్చు. అలా కాకుండా హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ అని చెప్పేసి అంటామండి, వారు కూడా 4 kgs కొనుక్కోవచ్చు. అలా కాకుండా ట్రస్టీస్ అండి, అంటే కొన్ని సంస్థలు ఇలాంటివి మాత్రము 20 kgs వరకు కూడా కొనుక్కోవచ్చు అండి. సో 20 kgs వరకు కూడా ఈ యొక్క సోవెర్జిన్ గోల్డ్ బాండ్ స్కీమ్స్ని సో దాంట్లో అమౌంట్తో కొనుక్కోవచ్చు. సో అదేవిధంగా ఎవరైతే ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకుంటారో అలాంటి వారికి గ్రామ్ మీద 50 రూపీస్ అనేది డిస్కౌంట్ ఉంటుందండి. ఒక్కొక్క గ్రామ్ మీద 50% డిస్కౌంట్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆన్లైన్లో బై చేసామనుకోండి, సోవెర్జిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ అని చెప్పేసి గూగుల్ ట్యాప్లోకి వెళ్ళామనుకోండి, అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్తుంది. అక్కడి నుంచి మనం బై చేసామనుకోండి, సో ఇక్కడ మనకి 6,199 రూపాయలు కదా, దీంట్లో 50 రూపాయలు తగ్గించేసి మనకి గ్రామ్ కాస్ట్ పడిద్దండి. అలా కాకుండా లేదు, సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర సంబంధించి ఏవైతే అవుట్లెట్స్ ఉంటాయో ఆ అవుట్లెట్స్ మనము పోయి డైరెక్ట్గా కొన్నామనుకోండి, సో ఆ 50 రూపీస్ డిస్కౌంట్ ఉండదు. ఇదండి దీని కాన్సెప్ట్. అంటే ఒక ఫిజికల్ ఇయర్లో ఒక వ్యక్తి 4 kgs, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీస్ 4 kgs, ట్రస్టీస్ ఇలాంటివి మాత్రం 20 kgs వరకు ఈ యొక్క గోల్డ్ బాండ్ స్కీమ్ కింద గోల్డ్ని బై చేయవచ్చు, కొనుక్కోవచ్చు. ఇదండి దీనికి సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో చాలా ఎగ్జామ్లో కూడా అడిగిన సందర్భాలు ఉన్నాయి ఈ కాన్సెప్ట్ మీద. ఇది మనం ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూ లింక్ చేసుకొని చదువుకుంటాము. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఫ్రాన్స్లో తమిళ కవి విగ్రహం ఆవిష్కరణ అని చెప్పేసి ఒక విగ్రహం వార్తల్లోకి రావడం జరిగిందండి. సో అతని పేరే మనకి సో ఫ్రాన్స్లోని సెర్జీలో అండి, సెర్జీ అనే ప్రాంతంలో తమిళ కవి తత్వవేత్త అండి. అతని పేరు వచ్చేసరికి తిరువల్లూర్ అని చెప్పేసి అంటామండి. ఇతను ఒకప్పుడు తమిళ కవిగాను తత్వవేత్తగాను మంచి పేరుందండి. అతని పేరే తిరువల్లువర్ అని చెప్పేసి అంటామండి. ఏంటంటే అతను తిరువల్లవర్ అని చెప్పేసి అంటాం. అతని యొక్క విగ్రహాన్ని సో ఏదైతే ఫ్రాన్స్లో ఆవిష్కరించడం జరిగింది. ఎందుకు సార్ అంటే భారత ఫ్రాన్స్ దేశాల మధ్య సాంస్కృతిక భాగస్వామ్యానికి నిదర్శనంగా ఈ యొక్క విగ్రహం ఉంటుంది అని చెప్పేసి నరేంద్ర మోదీ గారు చెప్పడం జరిగిందండి. అంటే మనకి ఫ్రాన్స్కి కల్చరల్గా విడదీయరాని బంధం ఉందండి. సో మనకి ఫ్రాన్స్కి ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి 75 సంవత్సరాలు అవుతుందండి. సో మనకి ఫ్రాన్స్ అనేది మంచి బెస్ట్ ఫ్రెండ్గా కూడా ఉంటుందండి. సో అంతర్జాతీయంగా ఏమైనా ఇష్యూస్లో కూడా భారతదేశానికి ఎక్కువగా ఫ్రాన్స్ మద్దతు తెలుపుతూ ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఏదైతే మనకి సాంస్కృతిక భాగస్వామ్యంలో భాగంగా ఈ యొక్క తిరువల్లవర్ విగ్రహాన్ని ఫ్రాన్స్లో ప్రారంభించడం జరిగింది. స్ట్రైట్ క్వశ్చన్ గుర్తుంచుకోండి. సో ఎక్కడ ప్రారంభించారు, ఎవరి విగ్రహాన్ని ప్రారంభించారు, అలా ఇండైరెక్ట్గా కూడా క్వశ్చన్ అడుగుతారు. అదేవిధంగా ఇటీవల కాలంలో కొన్ని దేశాలలో అంటే అవుట్ ఆఫ్ ఇండియాలో కొంతమంది విగ్రహాలను ఆవిష్కరించారు. అవేంటో చూద్దాం.
సో ఇక్కడ మనకి గాంధీ యొక్క విగ్రహాన్ని అండి, ఒక విగ్రహాన్ని మనకి పరాగ్వేలో అండి, సో పరాగ్వే అనే కంట్రీ ఉంటుందండి, అక్కడ జయశంకర్ గారు అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఆవిష్కరించడం జరిగింది. సో ఆ తర్వాత మనకి స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పేసి మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం అండి. సో ఇది మనకి మ్యారీల్యాండ్ అని చెప్పేసి అమెరికాలో అండి 19 అడుగులు ఉన్నటువంటి సో ఈ యొక్క విగ్రహం అండి. సో మనకి అవుట్ ఆఫ్ ఇండియా అంటే భారతదేశం వెలుపల ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఏ దేశంలో ఆవిష్కరించారు సార్ అంటే వెరీ రీసెంట్గా మ్యారీల్యాండ్ అనే ప్రాంతంలో అమెరికాలో ఆవిష్కరించడం జరిగింది. సో ఆ విగ్రహానికే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎటర్నల్ గాంధీ మ్యూజియం అని చెప్పేసి ఒక దాన్ని అమెరికాలోనేనండి హోస్టన్ అనే ప్రాంతంలో ఒక మ్యూజియాన్ని ఇటీవల కాలంలోనే ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా గాంధీ మెమోరియల్ లేదా గాంధీ ఆశ్రమం అని చెప్పేసి అంటాము, సౌత్ ఆఫ్రికాలోని డర్బన్ అనే ప్రాంతంలో ఇటీవల కాలంలో సో దీన్ని ప్రారంభించడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసినవే, ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ ఇండియా అండి, భారతదేశం వెలుపల ఇటీవల కాలంలో ఉన్నటువంటి సో కొన్ని మహాత్మా గాంధీ గారి కానివ్వండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలు కానివ్వండి, సో ఇవన్నీ కూడా ఏర్పాటు చేయటం జరిగింది. సో ఇప్పుడు మనకి తమిళనాడుకి సంబంధించినటువంటి ఒక తత్వవేత్త తిరువల్లవూర్ అనే విగ్రహాన్ని ఫ్రాన్స్లో ఆవిష్కరించడం జరిగింది. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కర్ణాటక అసెంబ్లీ పాసెస్ రిజల్యూషన్ టు రీనేమ్ 4 ఎయిర్పోర్ట్స్. సో ద కర్ణాటక అసెంబ్లీ unanimously passed the resolution recommending to the center to rename 4 airports in the state after prominent personalities. సో మనకి ఏదైతే కర్ణాటక అసెంబ్లీ ఒక 4 ఎయిర్పోర్ట్స్ పేర్లు మార్చండి అని చెప్పేసి ఒక తీర్మానాన్ని ఆమోదించిందండి, దాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపింది అని చెప్పి చెప్తున్నారు. మరి మనం ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే కొన్ని ఎయిర్పోర్ట్స్కి ఇటీవల కాలంలో పేరు మార్చడం జరిగిందండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము, ఇంకోసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. మనకి మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి గోవాలో ఉంటుంది, దానికి మనోహర్ పారికర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి పేరు మార్చారని చెప్పేసి మాట్లాడుకున్నాం. అదేవిధంగా చండీగఢ్ ఎయిర్పోర్ట్కి మనకి భగత్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి షాహిద్ భగత్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి పేరు మార్చారని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. అదేవిధంగా అరుణాచల్ ప్రదేశ్లో మొట్టమొదటి గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అండి డోనీ పోలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని ఇటీవల కాలంలో నరేంద్ర మోదీ గారు ప్రారంభించారని చెప్పేసి డిస్కస్ చేశాం. సో అదేవిధంగా మనకి ఇప్పుడు కర్ణాటకలో ఒక 4 ఎయిర్పోర్ట్స్ పేర్లు మార్చడానికి సిద్ధంగా ఉన్నాయండి. సో ఆ యొక్క అసెంబ్లీ అంటే కర్ణాటక అసెంబ్లీ తీర్మానం చేసింది, దాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి సో దానికి పేరు మార్చడానికి పర్మిషన్ ఇస్తే వాటి పేర్లు మారిపోతాయి. సో అవేంటో చూద్దాం. సో ప్రజెంట్ ఉన్నట్టు హుబ్బాలి ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఉండేదండి, ఈ యొక్క హుబ్బాలి ఎయిర్పోర్ట్ని ఏమని పేరు మార్చారు సార్ అంటే శాంఘోలి రాయన్న ఎయిర్పోర్ట్గా పేరు మార్చాలని చెప్పేసి ప్రపోజల్ తీసుకొచ్చారు. సో అదేవిధంగా బెల్గావి ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఉంటుందండి, దాన్ని రాణి చెన్నమ్మ ఎయిర్పోర్ట్గా మార్చాలి అని చెప్పేసి ప్రపోజ్ చేశారు. అదేవిధంగా శివమొగ్గ ఎయిర్పోర్ట్ అండి, సో రీసెంట్గా దీని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. ఈ శివమొగ్గ ఎయిర్పోర్ట్ అనేది లోటస్ ఆకృతిలో ఒక టెర్మినల్ అనేది సో ఒక లోటస్ ఆకృతిలో దీన్ని నిర్మించారని చెప్పేసి నరేంద్ర మోదీ గారు దీన్ని ప్రారంభించారని చెప్పేసి మనం కరెంట్ ఆఫీస్లో డిస్కస్ చేసాం. ఇలా శివమొగ్గ ఎయిర్పోర్ట్ని కేవి పొట్టప్ప ఎయిర్పోర్ట్గా పేరు మార్చాలని చెప్పేసి ప్రపోజల్లో ఉంది. అదేవిధంగా సో ఇక్కడ మనకి సో విజయపుర ఎయిర్పోర్ట్ ఉంటుందండి, దీన్ని శ్రీ జగజ్యోతి బసవేశ్వర ఎయిర్పోర్ట్గా పేరు మార్చాలని చెప్పేసి కర్ణాటక అసెంబ్లీ సో ఒక రిజల్యూషన్ని తీసుకురావడం జరిగిందండి. సో అందువల్ల ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ రేపు ఖచ్చితంగా మనం అడగడానికి పాసిబిలిటీ ఉంది, గుర్తుంచుకోండి అండి. సో పేర్లు కూడా ఈజీగానే ఉన్నాయి, గుర్తుంచుకోండి దీనికి సంబంధించి. సో అదేవిధంగా నిందాకలు కూడా డిస్కస్ చేసాం, నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా డిస్కస్ చేసామండి. ఏదైతే మనకి భారతదేశంలో సో మనకి 2025 కల్లా 2025 కల్లా 220 న్యూ ఎయిర్పోర్ట్స్ని బిల్డ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశంలో మొత్తం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హోదా కలిగినట్టు మొత్తం 34 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయని చెప్పేసి మనం డిస్కస్ చేయడం జరిగిందండి. అదేవిధంగా సో మనకి ఏదైతే సో అదేవిధంగా నిన్నటి కరెంట్ అఫైర్స్ కూడా మనం డిస్కస్ చేసామండి. డిజీ యాత్ర అని చెప్పేసి ఏంటంటే అది డిజీ యాత్ర అని చెప్పేసి ఫేషియల్ రికగ్నైజేషన్కి సంబంధించిందండి. సో మొత్తము ఈ యొక్క డిజీ యాత్ర యాప్ను ఉపయోగించుకొని ఫేషియల్ రికగ్నైజేషన్ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్స్ అండి. సో దగ్గరగా 13 ఉన్నాయని 2024 కల్లా వాటిని 25 కొత్తగా వాటిని
వస్తామని మొట్టమొదటిసారిగా సో మనకి బెంగళూరు వారణాసిలో డిజి యాత్ర సర్వీసెస్ ప్రారంభించారని చెప్పేసి సో నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా మనం డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఏదైతే మనకి కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ అండి జ్యోతిరాదిత్య సింధియా గారు చెప్పడం జరిగింది అని చెప్పేసి మనం నిన్నటి కరెంట్ అఫైర్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అదేవిధంగా మన భారతదేశంలో ఈ ఎయిర్పోర్ట్స్ మొత్తాన్ని ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళే రెగ్యులేట్ చేస్తారని, దీన్ని 1995లో ఏర్పాటు చేశారని, ఇది ఒక చట్టబద్ధమైన సంస్థ, ఇట్ ఈస్ ఎ స్టాట్యుటరీ బాడీ అని చెప్పేసి కూడా నిన్నటి కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేశాం. సో ఇవన్నీ కూడా మళ్ళీ గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియా టు హ్యావ్ 4500 వందే భారత్ ట్రైన్స్ బై 2047. సో 2047 కల్లా అంటే 2047 కల్లా భారతదేశంలో 4500 వందే భారత్ ట్రైన్స్ని మేము తీసుకొస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుందండి. సో మనకి ఎవరైతే రైల్వే మినిస్టర్ ఉన్నారో అశ్విని వైష్ణవ్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో మీ అందరికీ తెలిసిందనండి వందే భారత్ ట్రైన్స్ అని చెప్పేసి అంటాం. సో వీటిని సెమీ హై స్పీడ్ ట్రైన్స్ అని చెప్పి కూడా అంటామండి. సో గతంలో వీటిని ట్రైన్ 18 అని చెప్పేసి పిలిచేవాళ్ళం అండి. సో ట్రైన్ 18 అని చెప్పేసి పిలిచాము. తర్వాత వందే భారత్ అని చెప్పేసి పేరు మార్చడం జరిగింది. సో ఈ యొక్క ట్రైన్స్ని మొట్టమొదటిసారిగా మనకి 2022-23 బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగిందండి. అంటే 2022-23 బడ్జెట్లో రాబోయే 3 సంవత్సరాలలో 400 వందే భారత్ ట్రైన్స్ని మేము తీసుకొస్తాము అని చెప్పేసి అప్పట్లో మనకి ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు సో మనకి ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు చెప్పడం జరిగింది. సో గుర్తుంచుకోండి. అయితే ఫస్ట్ సర్వీస్ అండి, ఫస్ట్ వందే భారత్ ట్రైన్ అనేది 2019 ఫిబ్రవరి 15న సో మనకి ఓపెన్ చేయటం అంటే మనకి సర్వీసెస్లోకి రావడం జరిగిందండి. సో ప్రస్తుతం మొత్తం 23 ప్రజెంట్ వర్కింగ్ అంటే ప్రజెంట్ నడుస్తున్నటువంటి వందే భారత్ ట్రైన్స్ ప్రజెంట్ 23 ఉన్నాయండి. సో 23 ఉన్నాయి. ఫస్ట్ సర్వీస్ వచ్చేసరికి న్యూఢిల్లీ టు వారణాసి అని చెప్పేసి ఫస్ట్ ట్రైన్ అనేది అదేనండి. సో ఆ తర్వాత న్యూఢిల్లీ టు కాట్రా జమ్మూ అండ్ కాశ్మీర్ సో ఇలా వరుసగా రావడం జరిగిందండి. అయితే మరి ఈ సర్వీసెస్ని అంటే 2047 కల్లా సో ఎన్నండి సో 4500 వందే భారత్ ట్రైన్స్ మేము తీసుకొస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా వీటి యొక్క మ్యాక్సిమం స్పీడ్ అండి. సో మ్యాక్సిమం స్పీడు 200 km/h గుర్తుంచుకోండి. కాకపోతే సో కొన్ని ఆ యొక్క రూట్స్ను బట్టి 160 km/h 130 km/h సో ఇలా రకరకాలుగా ఉంటాయండి. అంటే మనం ఫ్యూచర్లో 200 వరకు కూడా దాని స్పీడ్ని మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి దాని మీనింగ్ అనమాట. సో లాస్ట్ టైం మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో అడిగిన సందర్భాలు ఉన్నాయండి. మ్యాక్సిమం స్పీడ్ ఎంత అంటే 200 km/h, కానీ ఇప్పుడు అంత నడవడం లేదు, ట్రాక్స్ అనుకూలించడం లేదు కాబట్టి. సో అదేవిధంగా ఈ కాన్సెప్ట్ ఆవిడ గుర్తుంచుకోండి వందే భారత్ ట్రైన్స్ అనగానే. అదేవిధంగా కవచ్ అనే ఒక వ్యవస్థ గురించి మనం మాట్లాడుకున్నామండి. కవచ్ అని చెప్పేసి రైలు కొల్లిషన్ కాకుండా ఢీకొనుకోకుండా ఒక కవచ్ అనే వ్యవస్థను తీసుకొస్తాము అని చెప్పేసి ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్లో ఉందని చెప్పేసి కూడా మనం ఒక 20 days క్రితం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగిందండి. సో ఆ కాన్సెప్ట్ కూడా గుర్తుంచుకోండి. అదేవిధంగా ఒక్కొక్క వందే భారత్ ట్రైన్ తయారు చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి దగ్గరగా అప్రాక్సిమేట్గా 105 కోట్ల దాకా ఖర్చు అవుతుందంటండి. సో 105 crores ఖర్చు అవుతుందట గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. సో అందువల్ల మేము తీసుకొస్తామన్నారు. అదేవిధంగా ఈ వందే భారత్ ట్రైన్ని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్న సందర్భాలను కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. సో గతంలో ట్రైన్ 18 అని చెప్పేసి అనేవారండి. అదేవిధంగా మనము ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే సో మనకి నమో భారత్ ట్రైన్స్ అని చెప్పేసి రాబోతున్నాయని చెప్పేసి చదువుకున్నాం. ఇవి వందే భారత్ ట్రైన్స్ గుర్తుంచుకోండి. సో ఎగ్జామ్లో ఎలా అయినా అడగడానికి పాసిబిలిటీ ఉంది. మనం డిస్కస్ చేసామండి ఆల్రెడీ నమో భారత్ ట్రైన్స్ అంటే ఏంటి. సో వీటిని మనం ర్యాపిడ్ ఫోర్స్ ట్రైన్స్ అని చెప్పేసి కూడా అంటామండి ఆ నమో భారత్ ట్రైన్స్ని. సో అది గుర్తుంచుకోండి. అది జర్మనీ వాళ్ళ సహకారంతో ఆ నమో భారత్ ట్రైన్స్ని మనం రన్ చేయడం జరుగుతూ ఉంది. అవి వచ్చేసరికి 180 kilometers స్పీడ్తో అవి రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు 160 kilometers మాత్రమే మన రీసెంట్గా సో ట్రయల్ రన్ కూడా వేయటం జరిగింది అని చెప్పేసి సో మనకి ఢిల్లీ గజియాబాద్ ఆ ప్రాంతంలో కూడా ఒక 17 kilometers సో మనకి ట్రయల్ రన్ వేయటం జరిగిందని చెప్పేసి మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసాం. సో ఇదంతా కూడా కాన్సెప్ట్గా గుర్తుంచుకోవాలంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అదేవిధంగా 2047 అనగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కొన్ని టార్గెట్స్ ఉన్నాయండి. సో 2047 అనగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని టార్గెట్స్ ఉన్నాయి. ఏంటి సార్ అంటే ఒకటి ప్రజెంట్ భారతదేశం అనేది అభివృద్ధి చెందుతూ ఉంది కదండి. అభివృద్ధి చెందుతూ ఉండి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. 2047కి డెవలప్డ్ కంట్రీగా అవ్వాలి, అదొక టార్గెట్. ఇంకోటి ఏంటి సార్ అంటే ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అని చెప్పేసి అంటామండి. ఏంటంటే అది ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ అని చెప్పేసి IRDA అండి.
అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా దేబాశిష్ పాండా గారు ప్రతి ఒక్క వ్యక్తికి జీవిత బీమాని కల్పించాలి అని చెప్పేసి 2047 టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అదొకటి. అదేవిధంగా సో మనకి రక్తహీనత అని చెప్పేసి అంటామండి. సో మనకి ఈ యొక్క ఏదైతే రక్తహీనతను పూర్తిగా తగ్గించాలి అని చెప్పేసి భారతదేశం 2047 టార్గెట్గా పెట్టుకోవడం జరిగిందండి. సో మనకి రక్తహీనత అంటే మనకి ఏదైతే రక్త కణాలు జీవితకాలం 120 డేస్ అంటే అవి అలా కాకుండా సో 30 డేస్కి 40 డేస్కే సో అవి చనిపోతూ ఉంటాయి అన్నమాట. సో హెమోగ్లోబిన్ తక్కువ అవటం ఇలాంటి నేపథ్యం అనమాట. సో అందువల్ల సో మన భారతదేశం నుంచి పూర్తిగా మనకి ఈ యొక్క రక్తహీనతను పూర్తిగా తగ్గించాలి అని చెప్పేసి 2047 టార్గెట్గా పెట్టుకోవటం జరిగింది. సో ఈ కాన్సెప్ట్ కూడా గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రైట్, ఇవన్నీ మనం ఏదైతే వందే భారత్కి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే KMBL అంటే కొటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ అండ్ IIT కాన్పూర్ లాంచ్డ్ ఇండియాస్ ఫస్ట్ స్కూల్ ఆఫ్ సస్టైనబిలిటీ. So Kotak Mahindra Bank Limited and the Indian Institute of Technology Kanpur in Uttar Pradesh has launched Kotak School of Sustainability, India's first fully integrated school of sustainability at IIT campus. సో మనకి IIT కాన్పూర్ అంటే ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. సో వీరికి సహాయంగా కొటక్ మహీంద్రా బ్యాంక్ వారండి. సో వీళ్ళ యొక్క సహకారంతో కొటక్ మహీంద్రా బ్యాంక్ సహకారంతో IIT కాన్పూర్ వాళ్ళు IIT కాన్పూర్ క్యాంపస్లోనే సో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆఫ్ సస్టైనబిలిటీ అని ఒక క్యాంపస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకు సార్ అంటే ఇది సో ఎడ్యుకేషన్ ఎక్సలెన్సీ అంటే ఎడ్యుకేషన్ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో మంచి మంచి రీసెర్చ్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ కానివ్వండి, సో ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంటల్ని క్రియేట్ చేయడం కానివ్వండి, గ్రీన్ బిల్డింగ్ని క్రియేట్ చేయడం కానివ్వండి, ఇలా ఎడ్యుకేషన్ ప్రోత్సహించడం కోసం ఈ క్యాంపస్ను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ యొక్క ప్రాజెక్ట్ గాను కొటక్ మహీంద్రా బ్యాంకు 200 crore రూపీస్ అండి 200 కోట్ల రూపాయలను IIT కాన్పూర్కి డొనేషన్ చేస్తాము అని చెప్పేసి MOU చేసుకోవడం జరిగింది. సో రేపు మనకి ఎగ్జామ్లో ఏ IITతో ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆఫ్ సస్టైనబిలిటీ క్యాంపస్ని ఏర్పాటు చేశారు అని చెప్పేసి అడుగుతారు. కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ అని గుర్తుంచుకోండి. ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్. లేదా ఇటీవల కాలంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ ఏ IIT సహకారంతో ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఆఫ్ సస్టైనబిలిటీని ఏర్పాటు చేసిందని చెప్పేసి అడుగుతారు. IIT కాన్పూర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో అదేవిధంగా రీసెంట్గా మనకి కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ MD అండ్ CEOగా అశోక్ వాస్వానీ గారు రావడం జరిగింది అని చెప్పేసి కూడా మనం కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేయడం జరిగిందండి. సో అది గుర్తుంచుకోండి. అశోక్ వాస్వానీ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇట్ ఈస్ ఏ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్. సో హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి ముంబై మహారాష్ట్రలో ఉంటుంది. లెట్స్ మేక్ మనీ సింపుల్ అనేది దీని ట్యాగ్ లైన్గా ఉండడం జరిగింది. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే చెక్ లిస్ట్ అండి. సో ఇది మనం చూస్తే వీధి వ్యాపారులకు పూచీకత్తు లేని రుణాలు అందించే PM స్వానిధి పథకాన్ని 2024 డిసెంబర్ వరకు కొనసాగించనున్నారు. సో మనకి కోవిడ్ సిచ్యువేషన్లో సో చాలామంది ప్రజలను ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం PM స్వానిధి అని చెప్పేసి ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి. సో ఇది 2024 డిసెంబర్ వరకు మేము పొడిగిస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయితే ఈ పథకం అండి సో గతంలో ఈ పథకంకు 5,000 కోట్ల రుణాలు ఇచ్చారండి. సో అంటే 5,000 కోట్ల రూపాయలు కేటాయించారు, దానికి డిస్ట్రిబ్యూట్ చేశారండి ప్రజలకి. ఈసారి అంటే దీన్ని 2024 డిసెంబర్ వరకు పొడిగించారు కదా, ఈసారి 8,100 కోట్లకు ఈ యొక్క పథకంలో రుణాలుగా ఇవ్వాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్గా పెట్టుకుంది. సో ఎటువంటి కొల్లేటరల్ ఫ్రీ అంటే ఎటువంటి పూచీకత్తు లేకుండా అంటే సెక్యూరిటీస్ లేకుండా సో రుణాలు ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి. సో ఆ తర్వాత మళ్ళీ మనం EMIల రూపంలో దాన్ని తిరిగి కట్టాలి. సో అలా ఫస్ట్ 10,000 ఇస్తారు, తర్వాత వచ్చేసరికి 20,000 ఇస్తారు, అలా గరిష్టంగా 50,000 వరకు PM స్వానిధిలో మనం రుణ సదుపాయాన్ని తీసుకోవచ్చు. అలా ఈ యొక్క PMSV పథకాన్ని ఎప్పటి వరకు కొనసాగిస్తారు? 2024 డిసెంబర్ వరకు కొనసాగిస్తాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ ఫర్ యూ, ఈ ప్రశ్న మీకోసమే. సో విచ్ ఎడిషన్ ఆఫ్ ద జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ వజ్ర ప్రహార్ హెల్డ్ బిట్వీన్ ఇండియా and the US concluded in the Umroi in 11th December 2023. సో మనకి వజ్ర ప్రహార్ అనే ఒక ఇట్ ఈజ్ ఏ ఆర్మీ ఎక్సర్సైజ్ అండి. ఇది మనకి అమెరికాకి మధ్య జరుగుతూ ఉంటుంది. సో మనకి ఇటీవల కాలంలోనే మనకి ఉమ్రోయ్ అని చెప్పేసి మేఘాలయలో జరిగిందండి. మేఘాలయలో జరిగింది. అయితే అది ఎన్నోవ ఎడిషన్ అని చెప్పేసి అడుగుతామన్నారు. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి. ఇట్ ఈజ్ ఏ 14వ ఎడిషన్. సో 14th ఎడిషన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి.
రైట్. సో ఇవ్వండి ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా కరెంట్ అఫైర్స్ అనేవి ఎగ్జామ్కి 10 days ముందో 1 week ముందే చదివితే వర్కౌట్ అవ్వవు. సో దయచేసి కరెంట్ అఫైర్స్ అనేవి ప్రతిరోజు కూడా 1 hour చదువుతూ ఉండాలండి. అలా చదువుతూ ఉన్నప్పుడు మీకు పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, జాగ్రఫీ వీటి మీద కూడా కమాండింగ్ రావడం జరుగుతుంది. సో అప్పుడు మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి ఏ ఎగ్జామ్ రాసినా సరే మీకు ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుందండి. సో అందువల్ల మీరు కరెంట్ అఫైర్స్ని ఒక సబ్జెక్ట్గా కాకుండా సో ఒక నాలెడ్జ్గా, అంటే అసలు వాట్ ఏం జరుగుతుంది అనే కోణంలో చదువుకోవాలండి. సో అప్పుడు ప్రతి ఒక్క కరెంట్ అఫైర్ని మీరు స్టాటిక్ పార్ట్తో లింక్ పెట్టుకొని చదువుకుంటే ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.